వామడెన్లో నయీం గన్ పేలబోతోంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నయీం లైఫ్ హిస్టరీ, నేరాలు, ఘోరాలు, అతడికి సహకరించింది ఎవరు, ఎలా అంతెత్తుకు ఎదిగాడు, ఎంతమంది జీవితాల్ని బలి తీసుకున్నాడు అన్న అంశాలపై త్వరలోనే మూవీకి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించి ఒక ఇంట్రోతో పాటు సాంగ్ కు సంబంధించిన ఆడియో నెట్లో హల్చల్ చేస్తోంది. అప్పుడు పిల్లలు చేసే అల్లరి పనులు ముద్దుగా అనిపిస్తాయి. అవి కొంచెం కొంచెంగా శృతి మించుతున్నప్పుడు కొంచెం చిరాకు తెప్పించిన పిల్లోడే అనుకుంటాం కాబట్టి ఇంకా ముద్దుగానే అనిపిస్తాయి. బాధ్యతతో సరిదిద్దాల్సిన తల్లిదండ్రులు ముద్దుల కొడుకోనే ప్రేమతో వాడు చేసే పనులు వెధవ పనులుగా మారుతున్నా కూడా మన పిల్లాడే కదని ఇంకా ముద్దు చేస్తూనే ఉంటే వాడి పెరుగుదలతో పాటు వాడి వెధవ పనులు కూడా పెరిగి పెరిగి కొంతకాలానికి క్రిమినల్ పనులుగా మారిపోతాయి. ఉత్తరమైన మిశ్రమంలో నుంచి ఉద్భవించిన వాడే నయీం. వీడు క్రిమినల్ కాదు, వీడు నక్సలైట్ కాదు, వీడు రౌడీ కాదు, వీడు గ్యాంగ్స్టర్ కాదు. వీడు గుండా కాదు, వీడు టెర్రరిస్ట్ కాదు, వీడు ఫ్యాక్షనిస్ట్ కాదు, వీడు అండర్ వరల్డ్ కాదు. వీడు క్రూవల్ కాదు, వీడు బ్రూటల్ కాదు, వీడు రేపిస్ట్ కాదు, వీడు సైకో కాదు, వీడు మనిషే కాదురా. వీడు నయీం, వీడు నయీం, వీడు నయీం, నయీం. అయితే నయీం పై కొత్త సినిమాకి సంబంధించి మాట్లాడేందుకు డైరెక్టర్ వర్మ గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. నయీం పై సాంగ్ కూడా రిలీజ్ చేసేసారు, మొన్న అనౌన్స్ చేశారు, టైటిల్ వచ్చేసింది, ఇప్పుడు సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇంత త్వరగా సిట్టుకు కూడా ఆధారాలు కానీ వివరాలు కానీ తెలియలేదు, మీకు చాలా త్వరగా వివరాలు వచ్చేసాయి. నాకు బేసిక్ గా మొదటి నుంచి కొంచెం నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే నేను చాలా పోలీస్ వర్గాల్లోని లేకపోతే సినిమాకు సంబంధించిన విషయాల మీద రక్తచేతలో తీసినప్పుడు కానీ అది నాకు తన మీద కొంచెం ఒక అవగాహన ఉంది. నాకు ఉన్నాడు. అఫ్ కోర్స్ ఇది జరిగే వరకు ఇంత వివరంగా అనేది నాకు తర్వాత తెలిసింది. కాకపోతే తనకున్న కాంటాక్ట్స్, తనని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్లు కానీ ఎక్కువ పరిచయం ఉన్నవాళ్ళు చాలా మంది తెలిసింది. కాబట్టి ఇది జరిగిన వెంటనే వాళ్ళందరితో కలిసి వివరాలు సేకరించడం అనేది జరిగింది. దానివల్ల ఇంత ఫాస్ట్ గా నేను తీయలేదు. అంటే ఇంతకు ముందు మీరు చాలా డాన్స్ కానీ లేదంటే ఫ్యాక్షనిస్టులు కానీ వీళ్ళందరి జీవితాలు చూశారు. నయీం ఇప్పుడు మీరు టైటిల్ సాంగ్ చూసినట్లయితే అసలు మనిషే కాదంటూ ఏమీ కాదంటూ టైటిల్ సాంగ్ ఉంది. ఏం గమనించారు నయీంలో ప్రత్యేకత ఏమైనా కనిపించిందా మీకు? నాకు సరిగ్గా వినట్లేదు. ఇంతకు ముందు మీరు ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీశారు, డాన్ల మీద సినిమాలు తీశారు, అండర్ వరల్డ్ మీద సినిమా తీశారు, కానీ నయీంకి సంబంధించి ఒక ప్రత్యేకత కనపడుతుందని చెప్పారు. నయీం ఒక మనిషే కాదంటూ టైటిల్ సాంగ్ కూడా ఇప్పుడు మనకి వినిపించింది. అదే లో చెప్పిన విషయం కూడా అదే. అంటే ఒక రాడికలిజం కి ఒక కాలేజ్ స్టూడెంట్ మధ్యలో సరిగ్గా చదవకుండా రౌడీ షీటర్ లాగా అక్కడి నుంచి రాడికలిజం లోకి వెళ్ళి దాని నుంచి పోలీస్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ డబుల్ ఏజెంట్ గా చేసి అంటే ఇన్ని రకాలు మారటం అనేది ఎంత మెయిన్ స్ట్రీమ్ లో ఎక్కువ మందికి తెలియకుండా ఇన్ని వేరే వేరే వర్గాల్లో ఫ్రెండ్షిప్లు కానీ వాళ్ళ అవసరానికి వీళ్ళు అతన్ని వాడుకుని అతను వాళ్ళ అవసరానికి ఇతన్ని వాడుకుని ఇలాంటి రకరకాలు జరుగుతాయి. నా ఉద్దేశంలో ఇంతవరకు ఇప్పుడు చరిత్రలో అట్లాంటి ఎగ్జాంపుల్ లేదు అసలు ఎక్కడ ప్రపంచంలో లేదు అలాంటిది. ఎందుకంటే అతనికి ఉన్న పొజిషన్ అలాంటి దాన్ని బట్టి మనం ఎప్పుడైనా ఒక నక్సలైట్ స్టోరీ అని వింటాం, లేకపోతే ఫ్యాషన్ స్టోరీ అని వింటాం, ఒక అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీ అనొచ్చు, లేకపోతే విజయవాడ రౌడీ స్టోరీ అనొచ్చు. ఇన్ని కలిసి ఉన్న ఒక మనిషి అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం నయీం ఒక్కదాంట్లో జరిగింది. మీరు ఎప్పుడైతే కలిసారండి నయీం బ్రతుకున్నప్పుడు అతను కలవడం కానీ కాంటాక్ట్ మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? కానీ తనని కలిసిన వాళ్ళని చాలా మందిని కలిసాను. సో ఇప్పటికే రక్త చరిత్ర 2 పార్ట్లుగా తీశారు. నయీం 2 పార్ట్ల కంటే ఎక్కువ అవుతుందని కూడా చెప్తున్నారు. ఎన్ని పార్ట్లు తీయబోతున్నారు? నయీం చరిత్ర ముందు రక్త చరిత్ర అన్ని అసలు అనవసరం విషయాలే. రైట్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సినిమా? ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోతుంది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ట్రైలర్ కూడా నేను ఎండ్ ఆఫ్ అక్టోబర్ లో రిలీజ్ చేస్తాను. సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి ఉద్భవించిన వాడే నయీం. వీడు క్రిమినల్ కాదు, వీడు నక్సలైట్ కాదు, వీడు రౌడీ కాదు, వీడు గ్యాంగ్స్టర్ కాదు. వీడు గుండా
వీడు టెర్రరిస్ట్ కాదు, వీడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇతర వార్తలకు వద్దాం. నిజాం సాగర్ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిజాం సాగర్ కు వరద పోటెత్తుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తేశారు అధికారులు. ఒక్కో గేటు నుంచి 6,000 క్యూసెక్ల చొప్పున మొత్తం 60,000 క్యూసెక్ల నీటిని కిందకి రిలీజ్ చేశారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిండుకుండగా మారిన ఎస్ఆర్ఎస్పీ 42 గేట్లు ఎత్తివేయడంతో గోదారమ్మ కిందకు ఉరికెదెత్తుతోంది. ప్రాజెక్టుల చరిత్రలో ఒకేసారి అన్ని గేట్లు ఎత్తివేయడం ఇదే మొదటిసారి. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గోదారమ్మ పొంగి ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో గోదారమ్మ ఉరకలేస్తోంది. ఎస్ఆర్ఎస్పీ ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 42 గేట్లు ఎత్తి గోదారమ్మ వరదను దిగువకు ఉరకలేస్తూ వెళుతుంది. అయితే ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 గేట్లను ఎత్తి అంటే దాదాపు నిన్న రాత్రి నుండి దాదాపు 12 గంటల పాటు ఈ గేట్లను ఎత్తి దిగువకు పూర్తిగా 42 గేట్ల ద్వారా నీటిని వదలడం అనేది ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువన మహారాష్ట్రలో భారీగా వరద నీరు రావడం, ఇటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురవడం, ఈ రెండు ఇటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లక్షల క్యూసెక్కుల వరద నీరు అంటే దాదాపు మహారాష్ట్ర నుంచి 4 లక్షలు, అలాగే ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో 2 లక్షలు, 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇప్పటికీ కొనసాగుతుంది. దాదాపు 14 గంటల పాటుగా ఇదే ఇన్ఫ్లోస్ 14 గంటల పాటుగా 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో గోదావరిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రావడం అనేది ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరమ్మ మనం చూస్తున్నాం పాల పొంగు వలె గేట్ల నుండి ఉరకలెత్తుతూ దిగువన సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది అంటే ప్రాజెక్టు చరిత్రలో ఇప్పటి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పటికీ కేవలం 1-2 గంటల పాటు 42 గేట్లను ఎత్తిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఈసారి కనీవిని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 14 గంటల పాటు ఈ 42 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు 14 గంటల పాటు వదలడం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. గోదావరమ్మ ఉరకలేస్తూ దిగువకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి అటు సముద్రంలోకి కలువనుంది. అయితే ఇదే ప్రవాహం మరో 3 రోజుల పాటు ఇదే విధంగా భారీగా ఇన్ఫ్లోస్ ఉంటాయని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఇక 3 రోజుల పాటు అంటే ఎగువన మహారాష్ట్రలో అలాగే కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలు మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు మహారాష్ట్రలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి దాదాపు ప్రాజెక్టులన్నీ నిండుకోవడం, అక్కడ నుండి పెద్ద స్థాయిలో గేట్లు ఎత్తి దిగువకు వదలడంతో భారీగా వరద కొనసాగుతూనే ఉంది. ఈ వరద మరో 3 రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని, ఇక 3 రోజుల పాటు ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఇన్ఫ్లో ఇలాగే ఉంటే ఈ 42 గేట్లు ఈ 3 రోజుల పాటు ఎత్తి గోదావరమ్మ కిందికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ సుందర దృశ్యాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పాల పొంగు వలె ఎస్ఆర్ఎస్పీలో గోదావరమ్మ ఉరకలేస్తూ దిగువకు వెళ్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిజాం సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ వస్తా ఉంది. అది మాత్రం ఇంకా 1,00,000 క్యూసెక్కుల దాకా కర్ణాటక నుంచి సింగూరు వస్తుంది. సింగూరు నుంచి 1,50,000 క్యూసెక్కులు నిజాం సాగర్ పోతుంది. నిజాం సాగర్ నుంచి మనం ఇప్పటికే 1,50,000 క్యూసెక్కులను ఎస్ఆర్ఎస్పీకి కూడా వదలడం జరిగింది. సో ఇక్కడ మాత్రం ఇంకా కొంచెం వరద ఉంది. బహుశా ఇది కూడా 1-2 రోజుల్లో సెటిల్ అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పటికే నిజాం సాగర్లో దాదాపు 20-22 గేట్లు ఎత్తి నీరును విడుదల చేయడం జరిగింది. సో ప్రతి స్టేషన్లో కూడా ఇద్దరిద్దరు చీఫ్ ఇంజనీర్లను, ప్రతి చోట కలెక్టర్లను, సీనియర్ ఉన్నతాధికారులను, జిల్లా మంత్రులు, అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ దగ్గరనే వారు సమీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజేందర్ గారు మేము ఉన్నాం. సో ప్రతి చోట కూడా మా గౌరవ మంత్రులు, గౌరవ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉన్నది. మిడ్మానేర్ సైట్ దగ్గర డిఐజీ గారు కూడా అక్కడే ఉన్నారు. మన
కరీంనగర్ రేంజ్ డిఐ, వరంగల్ రేంజ్ డిఐజీ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నాం. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆందోళన చెందకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం. అదే 13 మంది 150 గొర్రెలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. నేను వెంటనే సాయంత్రం 5:30-6 ప్రాంతంలో నా దృష్టికి రాగానే మంథని ఎమ్మెల్యే పుట్టా మధు గారికి నేను ఇన్ఫార్మ్ చేసి వారు అక్కడికి వెళ్తా ఉన్నారు. అయితే ఈ రాత్రిపూట మరి ఎలాంటి సహాయక చర్యలు చేయగలుగుతామో పరిశీలిస్తున్నాం. లేకపోతే ఉదయాన్నే నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ టీంలను పొద్దున్నే 6 గంటలకు అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు తీసుకుంటాం. మినిట్ టు మినిట్ దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. మంథని ఆర్డీఓని అలర్ట్ చేసినాం, మంథని ఎమ్మెల్యే గారిని అలర్ట్ చేసినాం. ఆ పంకని దగ్గరికి మహదేవ్పూర్ మండలం పంకని గ్రామంలో 13 మంది 150 గొర్రెలు ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. అక్కడ కూడా మేము వీఆర్ మానిటరింగ్. ఓకేనే, థ్యాంక్ యూ. మిడ్మానేరు వరదకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై మంత్రి మాట్లాడారు.